హై వ్యూవర్స్, ఈరోజు నాగ సాధువులు అఘోరాలు వీళ్ళు ఇద్దరు వేరు బట్ ఆల్మోస్ట్ వీరి యొక్క వ్యవహార శైలి ఒకలాగే ఉంటుందంటే ఉంటుంది, కానీ ఉండదు. నాగ సాధువులు దిగంబరులు, ఒంటి మీద ఏమీ ఉండవు. ఆడవారికి అయితే ఒక వస్త్రం అనేది ఉంటుంది, మగవారికి ఉండవు. అఘోరాలు ఒంటి మీద ఏమి ఉండవు, కానీ బోటం వారి యొక్క మర్మాంగాలు ఏవైతే ఉంటాయో అవి చిన్న ఒక జంతు చర్మం లాంటి దాన్ని కవర్ చేస్తారు. తర్వాత ఈ నాగ సాధువులు అన్న వాళ్ళు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే అఖాడాలు అంటారు. అఖారాలు అంటూ ఉంటారు. జస్ట్ పీఠం లాంటివి ఎక్కువ ఉత్తరాఖండ్లో ఉంటూ ఉంటాయి. ఇక రిమైనింగ్ చోట్ల కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి, అక్కడ మహామండలేశ్వర్ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు 12 సంవత్సరాల పాటు వీరిని పరీక్షించి శిక్షణ పూర్తయింది. వీరు గెలిచారంట. ఎస్, గెలిచారు. ఎలా? తమను గెలవడం, తమకు తాము వారికి పిండ ప్రదానం చేసుకొని ఇహపర భోగాలను వదిలేసి రక్త సంబంధాలు, బంధాలు, అనుబంధాలన్నింటిని వదిలేసి అప్పుడు వీళ్ళు ఇక పరిపూర్ణ నాగ సాధువుగా మారతారు. నియమాలు, దీక్ష ఇవన్నీ కూడా ఈ అఖాడాలలోనే ఉంటాయి. ఈ ప్రయాగరాజ్ దగ్గర కుంభమేళ, మహాకుంభమేళ, అర్ధ కుంభమేళప్పుడు వస్తూ ఉంటారు. ఇక ఎక్కువగా వీళ్ళు ఈ అఖాడాలలో ఉండేసి తపస్సు చేసుకుంటారు. అయితే అఘోరాలు వేరు. ఈ అఘోరాలకు సంబంధించిన కఠిన నియమాలనే ఉంటాయి. సో వీరికి సీనియర్ అఘోరాలు ఉంటారు చూసారా, వారి దగ్గర శిష్యరకం చేస్తున్నట్టుగా శ్మశానాలకు దగ్గరగా ఉంటూ రుద్రభూమిలో ఉంటూ పూజలు అవి చేసుకుంటూ దెన్ ఆ తర్వాత అన్నప్పుడు కొండలు, కోనలు, గుహలు, అడవులు అటువంటి చోట ఉంటూ ఇక ఆ శివుడిని ధ్యానిస్తూ ఉంటూ ఉంటారు. కొంతమంది హిమాలయాల్లో ఉంటూ ఉంటారు. బట్ హిమాలయాలలో ఈ మధ్యకాలంలో ఈ అఘోరాలు తగ్గిపోతూ ఉన్నారు. క్లైమేట్ ఎఫెక్ట్ కావచ్చు, రిమైనింగ్ కావచ్చు. ఇక కొంతమంది వచ్చేసి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటారు. బట్ జన సమూహంలోకి రారు. వాళ్ళు చాలా అరుదుగా వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది అఘోరాలు అంటూ వస్తున్నారు. ఎవరు ఏంటంటే డూప్లికేట్ బ్యాచ్. అదేమంటే గొడ్డలకు తీసుకునే ఉంటారు. ఒంటి మీద విభూతి అన్న హడావుడి రకాలు ఉంటూనే ఉంటాయి. బట్ ఆవేశం కానీ ఆగ్రహం కానీ ఎట్టిపోతే వీళ్ళు దరిదాపులకు రావాలి. కానీ ఓవరాక్షన్ చేస్తూ కొంతమంది, నాకు అవి తెలుసు ఇవి తెలుసు అంటే కొంతమంది, నాకు ఆ పూజ చేస్తే ఈ పూజ చేస్తే నాకు సిద్ధులు సంప్రాప్తిస్తాయి, నా దగ్గర శక్తులు ఉన్నాయని చెప్పేసి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఫేక్ అని మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళ ఇంటి మీద మీరు దరిదాపులు కూడా రానియద్దు. మీడియా ముందుకు నాగ చదువులు రారు, మీడియా ముందుకు అఘోరాలు రారు. ఎప్పుడన్నా ఇలా మహా కుంభమేళ లాంటివి కనుక వస్తే 2-3 మాటలు మాట్లాడేసి వాళ్ళ పని ఏంటో వాళ్ళు వెళ్ళిపోతారు. సో అంతిమంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది, తత్వం తెలుసుకొని శివుణ్ణి ధ్యానిస్తూ శివనామస్మరణతో జీవితం సాగించే వల్ల ఈ నాగ చదువులైనా అఘోరాలైనా జనం మధ్య ఉండరు, జనం మధ్యకు రారు. వచ్చారు అంటే వచ్చిన పని ఏంటి అనేది చూసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు నాగ చదువులు వచ్చేసేమో అఖాడాలలో ఉంటూ ఉంటారు. అఘోరాలు వచ్చేసి కొండల్లో, గుహల్లో, అడవుల్లో, హిమాలయాల్లో ఉంటూ ఉంటారు. రీసెంట్ టైమ్స్లో నాగ చదువులు పెరుగుతున్నారు, అఘోరాలు తగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే అఘోరాలకు ఉండేటువంటి నియమనిస్తూ చాలా కఠినంగా ఉంటాయి. అఘోరాలు వచ్చేసి ఈ చనిపోయినటువంటి శవం యొక్క తొడ భాగంలో ఉండే మాంసం ఉండితే అది తింటారు. నాగ చదువులు అలా తినరు. సో ఓవరాల్గా నాగ చదువులు అఘోరాలు అన్నప్పుడు లిటిల్ బిట్ డిఫరెన్స్ అంటే ఇదే.